మన సాంప్రదాయాలు సంస్కృతులు సనాతన ధర్మం గురించి వివేకానందుడు హిందూ ధర్మం గురించి ప్రపంచానికి సాటి చెప్పిన మహనీయుడని ఆయన అడుగుచాడల్లో మనమంతా నడుచుకోవాలని బీజేపీ నాయకులు కండక్టర్ జూలకంటి సంగమేశ్వర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు యాగల్ల వీరయ్య మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంట్ రాజాగౌడ్ అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో వివేకానంద విగ్రహానికి ఆదివారం స్థానిక సంఘమిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. వివేకానందుని జయంతి ఉత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరికి సంఘమిత్ర యువజన సంఘం అధ్యక్షులు బిట్ల అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి బి సంజీవరావు, మాజీ ఉప సర్పంచ్లు నింగోళ్ల చెన్నయ్య, చౌరిగారి చిన్నరాములు, చౌరిగారి ఆంజనేయులు, చౌరిగారి లక్ష్మీ నరసింహులు, సంఘమిత్ర యువజన సంఘం సభ్యులు పాల్వంచ రాజేందర్ గౌడ్, సారా భూమేష్, చౌరిగారి సాయికుమార్, చౌరిగారి భాస్కర్, చౌరిగారి సంతోష్, బొజ్జ సంపత్, పాండ్ర రాము, తమ్మలి నవీన్, తమ్మలి సంతోష్, కమ్మరి హరీష్, వర్కల చంద్రశేఖర్, డొంకన మల్లేశం, సిరి మామిడి, కావేశ్వరాచారి, ముత్యం రఘు తదితరులు పాల్గొన్నారు. యువజన సంఘాలు పత్రికా విలేకరులకు ధన్యవాదం. జై భవానీ. యువజన ఉత్సవాలు స్వామి వివేకానంద జయంతి, స్వామి వివేకానంద జయంతి, స్వామి వివేకానంద జయంతి. ఈరోజు స్వామి వివేకానంద జయంతి. దీన్ని భారతదేశము మరియు ఇతర దేశాల్లో ఉన్న యువకులు ప్రపంచ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా యువతతోనే దేశాభివృద్ధి ఉంటుందని గాఢంగా నమ్మిన వ్యక్తి స్వామి వివేకానంద. బలమే జీవనము, బలహీనతే మరణము, కావాల్సింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోరమైన మనస్సు అని ప్రపంచానికి ఎదిగెత్తి యువకులను ఆ దిశగా చైతన్యపరిచిన వ్యక్తి స్వామి వివేకానంద. వారు రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం పొంది ప్రపంచ దేశాల మీద మన సనాతన ధర్మాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని యువకులను ఉత్తేజపరుస్తూ తన ప్రసంగాల ద్వారా మన యొక్క ధర్మాన్ని వెల్లివిరిశారు. వారు ప్రపంచ యవనిక మీద అనర్ఘరంగా మన రాజభాష హిందీలో మాట్లాడుతూ చికాగోలో అందరినీ అబ్బురపరిచి దేశానికే మన పేరు తెచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద. అట్టి వివేకానందను తలుచుకుంటూ మన సంఘమిత్ర సంఘం వారు విగ్రహాన్ని నెలకొల్పడము, ఇప్పటికీ వారి యొక్క స్ఫూర్తితో ధర్మ కార్యక్రమాలు, హైదరాబాద్ జాగృతి కార్యక్రమాలు మరియు యూనిటీగా ఉంటూ గ్రామాన్ని మరియు ప్రజలను ఉత్తేజపరుస్తూ ముందుకు పోతున్నారు. వారు ఇదే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుండాలని నేను అభిలాషిస్తూ మనందరి యొక్క సహకారము వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన వేదికకు ధన్యవాదాలు. మరి ఈరోజు మన కళ్ళతో మంచిగా చూడాలి, చేసే పని బాగుండాలి. కాబట్టి ఏంటంటే ఈరోజు మరి మీ అందరితో మనం చేసేదంటే మనము ఏ రోజైనా కానీ కార్యక్రమం చేసినప్పుడు ఒక ప్రభావం తీసుకుంటాం. మనము నిశ్చింతగా మరి కార్యక్రమాలలో ఇదే రకంగా పాల్గొని ఇంతకుముందు పాల్గొంటారు, ఇప్పుడు కూడా పాల్గొంటారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు మరొకసారి.